పవన్ కళ్యాణ్ గారు చేగువేరా నుంచి సనాతనిగా ఎలా మారారు, లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ కి ఎలా అడుగు పెట్టారు, వామపక్షం నుంచి హిందూ పక్షానికి ఎలా వచ్చారు, సిపిఐ సిపిఎం మావోయిజం దీని నుంచి ఆర్ఎస్ఎస్ బీజేపీ నేషనలిజం వీటి వైపు ఎలా అడుగులు వేయగలిగారు, ఇది తెలుసుకోవాలి అని అనేక మంది తహతహలాడుతున్నారు. మరి ముఖ్యంగా ఆయన సనాతనని అన్నారు కాబట్టే ఇది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నలాగా ఈ తెలుగు ప్రజలందరూ కూడా ఆయన దీనికి సమాధానం చెప్పాలి అన్నట్టుగా ఏ అవకాశం దొరికినా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని టార్గెట్ చేయడానికి రాజకీయంగా కానీ అనేక రూపాలలో కానీ ఇదే పదాన్ని వాడుతూ ఉన్నారు. ఆ మధ్యేమో పెళ్లిళ్ళు, ఆ తర్వాత సనాతనం, ఈ రెండింటినే ఆయన బూచిగా చూపిస్తూ ఉన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ గారే కాదు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు నేను సనాతనిగా మారాలి అనుకున్నప్పుడు ఎవరైనా ఆయన్ని ప్రశ్నించినప్పుడు కూడా మగధా న్యూసే నిలబడుతుంది ఆయన పక్షాన. సనాతనలం అని ఎవరంటారో వాళ్ళ పక్షం మాత్రమే ఉంటుంది మగధా న్యూస్. ఈ ఎపిసోడ్కి వెళ్లే ముందు ఇద్దరు వ్యక్తుల గురించి చెబుతాను. ఒకటి అరిస్టాటిల్, రెండు ఇందిరాగాంధీ. అరిస్టాటిల్ ఏమన్నారు అంటే ప్రతి వ్యక్తి ఆ యుగపు ఆలోచనలకు ప్రతినిధి అన్నారు. అంటే ఆ యుగంలో జరిగిన ఆలోచనలు, ఆ పరిణామ క్రమాలన్నింటినీ చూస్తాడు కాబట్టి ఆ ఆలోచనలకు అనుగుణంగానే అతడి భావజాలం ఉంటుంది అని, దానికి అతడు నిలువెత్తు సాక్ష్యం, అతడే ప్రతినిధి అని. ప్రతి వ్యక్తి ఆ యుగపు ఆలోచనలకు ప్రతినిధి అంటే అది అర్థం. అలాగే ఇందిరాగాంధీ ఏమన్నారు, ఏ యువకుడైనా సరే 25 ఏళ్ళు వచ్చినప్పుడు తాను రాడికల్గా కమ్యూనిస్ట్గా లేడు అంటే అతడికి హృదయం లేదని. అలాగే 35-40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అతడు కమ్యూనిస్ట్గానే ఉంటే అతడికి బుర్ర లేదని. ఇది ఎవరో కాదు, ఇందిరాగాంధీయే చెప్పారు. అంటే ఒక వ్యక్తి 25 ఏళ్లకి ఆ విధంగా ఒక వ్యక్తిలో ఆ పవర్, ఆ శక్తి అలా ఉంటుంది. రాడికల్గా ఉంటారు, సమాజానికి ఏదో చేయాలన్న కసితో ఉంటారు. అదే 35-40 ఏళ్ళు వచ్చిన తర్వాత అసలు విషయాలు ఏంటో అవగతం అవుతుంది, వయస్సుతో పాటు అవగతం అవుతూ ఉంటుంది. తానేం చేయాలి, తన కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి, పద్ధతిగా ఎలా వెళ్ళాలి, సమాజం ఏం కోరుకుంటుంది అనేది ఆ ఆలోచనలతో అనుగుణంగా మారుతూ ఉంటారు. అది అంటే 25 ఏళ్ళప్పుడు మావోయిస్ట్గా ఉంటే రైటే, 35 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఉన్నాడు అంటే బుర్ర లేదు అన్నట్టు. అర్థమైందా? ఒకే వర్డ్లో అర్థం అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపుగా 1960, 1970, 1980 ఈ టైంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే రాడికల్ భావాలతో ఉన్నారు. సమాజం మీద అప్పుడే వామపక్ష భావజాలం భారతదేశం మీద తీవ్రంగా పనిచేస్తున్న సమయం. ప్రతి ప్రాంతంలో కూడా ఈ వామపక్ష భావజాలాన్ని అందిపుచ్చుకొని ప్రతి కులం నుంచి, మరీ ముఖ్యంగా ఓసీ కమ్యూనిటీ నుంచి విపరీతంగా వచ్చిన వాళ్ళు సమాజంలో చాలా కీలకమైన భయంకరమైన మార్పు తీసుకొచ్చారు. ఇక్కడ ఏదో భయంకరమైనది జరుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రతి యువత మీద కూడా ఆ ప్రభావం పడేలాగా చేశారు. ముఖ్యంగా సమాజం పట్ల ఒక స్పందన, సున్నితత్వం, సమాజానికి ఏదో ఒకటి చేయాలి అన్న కసి ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఇగ్నైట్ చేస్తూ వచ్చింది. ఏ రూపాల్లో ఇగ్నైట్ చేస్తూ వచ్చింది? విప్లవ పాటలు, ప్రజానాట్య మండలి, జననాట్య మండలి, వీరసం, అరసం ఇలాంటివన్నీ కూడా వచ్చాయి. అదే సమయంలో కొన్ని సినిమాలు కూడా మొత్తం ఏ బ్యాక్గ్రౌండ్లో నడిచాయి? అడవి బ్యాక్గ్రౌండ్లో, మావోయిజం బ్యాక్గ్రౌండ్లో, ఈ ఎర్ర జెండాల బ్యాక్గ్రౌండ్లో సమాజంలో ఒక కీలకమైన మార్పు తీసుకురావాలి అన్నట్టుగా సినిమాల రూపకల్పన కూడా అలాగే ఉండేది. ఎవరెవరు ఆ రచయితలు ఎలా ఉన్నారో కూడా, ఎర్ర జెండా పట్టుకుంటేనే అతడు ఒక హీరోలాగా కనబడేవాడు. మావోయిస్ట్ అయితేనే అతడు రియల్ హీరో, అదే రియల్ హీరోయిజం, మావోయిజమే రియల్ హీరోయిజం అన్నట్టుగా ఉండేది. ఆ సమయంలోనే 70వ సమయంలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారు అలా ఉండక ఎలా ఉంటారు మరి? ఆ యుగపు ఆలోచనలకు ప్రతినిధిగానే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ సమయంలో యువకులంతా కూడా దాదాపుగా 60-70% అలాగే ఉండేవాళ్ళు. మావోయిజం మాత్రమే నిజమైన హీరోయిజం అనుకునేవాళ్ళు. అదే సమయంలో చైనా మావోయిస్ట్ విప్లవ పితామహుడు మావో జెడాంగ్, ఆయనవి కొన్ని రాడికల్ వర్డ్స్ ఉండేవి. అదేంటి అంటే రాజ్యాధికారం తుపాకీ గొట్టం ద్వారానే వస్తుంది అని మావో జెడాంగ్ ఇచ్చే పెద్ద పెద్ద స్లోగన్స్ ఉండేవి. దానికి ఇంకాస్త ప్రభావితం అయ్యేవాళ్ళు. అదేవిధంగా తెలుగు నేల మీద కూడా కోకొల్లలు ప్రతి కుటుంబాన్ని పరీక్షించండి, ప్రతి కుటుంబాన్ని చూడండి, ప్రతి కుటుంబంలో కూడా ఆ భావజాలానికి ఆకర్షితులైన వాళ్ళు ప్రతి ఇంటిలో ఒక్కళ్ళైనా ఉంటారు. కేవలం ప్రభావితమయ్యి దానికి దాదాపుగా ఒక 50% దగ్గర దాకా వెళ్ళి అక్కడి నుంచి అది సరైనది కాదు అనుకుని వెనక్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళే 70% ప్రభావితమైన వాళ్ళలో అలా వెనక్కి వచ్చిన వాళ్ళే దాదాపుగా 60% ఉంటారు. 60% ఉంటారు. కేవలం ఈ 10% ఎవరైతే ఉన్నారో వీళ్ళే సగం నాశనం చేస్తూ ఉంటారు. వీళ్ళు అటు వెళ్ళరు, ఇటు ఉండరు, రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ, అటు ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతూ, అక్కడున్న అడవిలో ఉన్న అమాయకుల్ని ఇబ్బంది పెడుతూ, వాళ్ళందరితో ఆడుకుంటూ వీళ్ళు మాత్రం అన్ని హంగులు ఆర్భాటాలు అనుభవిస్తూ ఉంటారు. అందులో భాగంగా తెలుగు నేల కూడా ఏం మినహాయింపు కాదు. ఇక్కడ కూడా మహామహులు చాలా మంది ఉన్నారు, గొప్ప వ్యక్తులే చాలా మంది ఉన్నారు. జయసూర్య నాయుడు లాంటి వాళ్ళు ఇదే లెఫ్ట్ పార్టీకి భయంకరంగా బలంగా ఇదే తెలంగాణ నేల మీద నిలబడ్డారు.
అలాగే ఇదే మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జార్జి రెడ్డి ఆయన న్యూక్లియర్ సైన్స్ లో గోల్డ్ మెడల్ అందుకున్న వ్యక్తి 25 ఏళ్లకే తన ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇలా రాడికల్ వ్యవస్థగా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి దాదాపుగా దేశవ్యాప్తంగా ప్రపంచం దరిదాపుల్లోకి 25 ఏళ్ల వయసులోనే ఈ రాడికల్ ఉద్యమాన్ని తీసుకొని ఈ భావజాలంతో అలా వెళ్లిన వ్యక్తిని మట్టుబెట్టేశారు. ఆయన ప్రాణాలతో ఆడుకున్నారు. అలాగే ఆజాద్, ఇదే తెలంగాణలో ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే జార్జి రెడ్డి ఇచ్చిన నినాదం, ఈ రాడికల్ ఫైర్, మావోయిజం, లెఫ్టిజం ఇవన్నీ పక్కన పెడితే ఒక పోరాట స్ఫూర్తి కోసం తానిచ్చిన నినాదం ఏంటో తెలుసా? ఈనాటికి అది బతికే ఉంది. అదేంటంటే జీనా హేతో మరణా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో. నువ్వు బతకాలి అనుకుంటే చావుని జయించడం నేర్చుకో, గెలవాలనుకుంటే పోరాటం నేర్చుకో. ఈనాటికి కూడా ఆ నినాదం ప్రతి యువతలో ఉండాలి. దానికి రాడికల్గా ఉండాలి. గన్ను పట్టుకోవాలి, అడవుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి చోట నీ గెలుపు అవసరమే, ప్రతి గెలుపుకి ఒక పోరాటం అవసరమే. అది అంటే ఈ స్ఫూర్తిని, ఆ భావజాలాన్ని ఈ విధంగా ఒక యువతలో, ఒక జనరేషన్లో పెంపొందిస్తూ వచ్చారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా విప్లవ పాటలు, ప్రజానాట్య మండలి, కళాకారులు, అరసం, విరసం ఇవన్నీ కూడా విపరీతంగా గ్రామాన, గల్లీన ప్రతి చోట పుస్తక రూపంలో వాళ్ళ నరేషన్స్, వాళ్ళ సాహిత్యం ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ప్రతి ఒక్క యువ రక్తం మీద ఇది ప్రభావితం పడేలాగా చేశారు. ప్రతి ఒక్క బ్రెయిన్ మీద ఈ ప్రభావితం పడేలాగా చేశారు. అంటే యువకులుగా ఒక ఫైర్ బ్రాండ్లుగా ఉన్న సమయంలో వాళ్ళని ఈ భావజాలంతో, ఈ సాహిత్యంతో, ఈ మాటలతో, ఈ పదాలతో ఇలా వెలిగించేవాళ్ళు. దానికి వాళ్ళు ప్రభావితం అయ్యేవాళ్ళు. ఇలాంటి మాటలతో ప్రతి ఒక్కరూ ప్రభావితమైన వాళ్లే. అందులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందులో తప్పేముంది? దానికోసం ఆయన గద్దర్కి ఆయనకి అనుబంధం ఏంటి? ఆయన సినిమాలలో ఎందుకు మొత్తం ఈ అడవుల బ్యాక్గ్రౌండ్ చూపిస్తూ ఉంటారు? చే గువేరా ఆయనకు ఆదర్శం అని ఎందుకు చెబుతారు? రీసెంట్ గా కూడా నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను మావోయిస్ట్ అవ్వాలి అనుకున్నాను అన్న విషయాన్ని ఆయన ఎందుకు చెబుతారు? అసలు అలాంటి ఆయన సనాతనిగా ఎలా మారుతారు అని మాట్లాడుతున్న వాళ్ళకి కనీసం బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇదే చినజీయర్ స్వామి వారు ఏం చెప్పారు? ఈ రోజు సనాతనానికి రిప్రజెంట్లుగా ఉన్న, ఒక పీఠాధిపతులుగా ఉన్న వ్యక్తులు కూడా ఆనాడు మేము మావోయిజంలోకి వెళ్ళాలి అనుకున్నాం అనేది గుర్తు చేశారు. ఒక చినజీయర్ స్వామి మాత్రమే కాదు, శిశుపాలుడు, దంతదక్తుడు లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు దైవ దూషణ చేస్తూ, దైవాన్ని విస్మరిస్తూ, దైవాన్ని చూస్తే చంపేయాలి అని ఎదురు చూస్తూ కూడా ఆ దైవం సన్నిధికి, ఆ దైవం దగ్గరికి, ఆ దైవం అనుగ్రహానికి వెళ్ళారు అని చెబుతూ ఉంటారు. అది సనాతనం గొప్ప, చరిత్ర గొప్ప. అదేవిధంగా రత్నాకరుడు అనే బోయేవాడు, ఈ పేరు చెబితే ఎవ్వరికీ అర్థం కాదు. ఆయనే మహర్షి వాల్మీకి రామాయణాన్ని ఈ రోజు ప్రపంచానికి అందించిన మహానుభావుడు. మహర్షి అయ్యాడు.